అందిన తాజా వార్త. మా కొడుకు చేసేది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విలేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఇదైతే మధ్యాహ్నం బ్లాగ్ స్టార్ట్ చేసిన. 12 అయిపోయింది, వంట చేస్తున్నా. మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది మాది అందరిది. సండే, హ్యాపీ సండే అందరికీ. సండే స్పెషల్ ఏంటంటే టమాటా ఎగ్ చేస్తున్నా. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్ వేసేసుకొని టమాటా వేసేసుకుందాం. చికెన్ అయితే సాయంత్రం చేస్తా. చికెన్ తప్పకుండా చూడండి. గోంగూర చికెన్ చేస్తున్నా ఈరోజు నైట్కి. ఓకే, కర్రీ అయితే అయింది. ఎగ్స్ అలా కొట్టేసేసుకుంటే అయిపోతుంది. పెద్దవాళ్ళ చోట వంట కంప్లీట్ అయితే మళ్ళీ మేము బయటకు వెళ్ళేది ఉంది. అందుకేసి ఫాస్ట్ వేసేసి తినేసి వెళ్తామన్నమాట. నేషనల్ మార్ట్కి వెళ్ళాలి సరుకులు తేయడానికి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయినా. తిని కోసం రెస్ట్ తీసుకున్నాం. ఎండ చూడండి, అమ్మో ఎండలో భయం అవుతుంది వెళ్ళాలంటే. వెళ్ళొస్తాం. ఈరోజు హీరో వచ్చిందండి. హాయరా చెప్పు మా సబ్స్క్రైబర్స్ అందరికి. ఏం తిన్నావు సండే? టమాటా ఎగ్. వచ్చినాక ఇవాళ మావాడు వంట చేస్తాడ. నేను పొద్దున చెప్పినా కదా గోంగూర చికెన్ చేస్తా అని చెప్పి. గోంగూర చికెన్ కాదు, వాడు నిన్న నుంచి చికెన్ పులావ్ చేస్తా మమ్మీ, నేను చేస్తా అంటుండు. సరే చేయని పోనీ, మనకు రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి వదిలేసిన అనమాట. ఎగ్ టమాటా చాలా సూపర్ అయింది అబ్బా. కర్రీ అయితే మస్తు అయింది, చాలా బాగా అయింది. పులావ్ తిందాం రాత్రి, చికెన్ పులావ్. అది కూడా వీడియో తీస్తా, నా కొడుకు చేస్తుండే వాళ్ళ. సరే అండి, వెళ్ళొస్తాం. అమ్మ బాబు ఎండ చూసిరా ఫ్రెండ్స్, మండిపోతుంది ఎండ. వెళ్ళొస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసినాం. మ్యాచ్ చూస్తున్నారు ఇంట్లో, మ్యాచ్. అక్కడ బట్టలు అయితే ఎండైనా లేదు, అట్లనే ఉండిపోయినాయి. సామాన్లు అయితే తెచ్చి పెద్దోడు పులావ్ చేస్తుండు వాడే, చికెన్ పులావ్. నా నుంచి పట్టిండు. మమ్మీ రేపు నేనే చేస్తా, సండే నేనే చేస్తా చేయరా భయ్ అని చెప్పేసిన. ఏమరా అవును, కాళ్ళు వస్తున్నాయి నేషనల్ మార్ట్ అంతా తిరిగి. ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అబ్బా. ఇట్లా హ్యాపీగా కూర్చొని తినవచ్చు, మంచిగా మనకు రెస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా చేస్తుండాలి మగవాళ్ళు కూడా. నిజంగా ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళే తినాలంటే ఎట్లా? ఆడవాళ్ళకి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. సండే నా కొడుకు చేస్తుండే కాబట్టి నాకు రెస్ట్. ఏమ్రా పెద్దడా కదా, గట్టిగా చెప్పు. ఆకలి అవుతుంది, ఫాస్ట్ చేయి. ఆకలి వేస్తుంది ఇక నాకైతే. రాగానే నీళ్ళు తాగినా, వస్తు దారిలో ఐస్ క్రీమ్ కూడా నా కొడుకు తినిపించాడు. మీకు త్వరలో ఒక సర్ప్రైజ్, ఇంకొక 1 month పోతే ఒక సర్ప్రైజ్ కదా. పెద్దరెడ్డి సిన్నోడా బా. చేయి పెయిన్ వస్తుంది అసలు. కెమెరా కూడా పట్టుకోలేకపోతున్నామ్మా. ఎగ్జామ్స్ అవుతున్నాయి. నా కొడుకు ఏమో మ్యాచ్ చూస్తుండే. ఏం చెప్పాలి, రేపు స్కూల్ లేదు, ఎగ్జామ్ లేదు రేపు. ఏం ప్రయోగాలు చేయకు, మంచిగా చేయి టేస్ట్గా. ఇక ఫ్రెండ్స్, పోయిన సండే కూడా మమ్మీ నేను చేస్తా అని చెప్పి చేసిండు. మాడగొట్టిండు చికెన్. నీకు ఎవరు ముచ్చట్లు పెట్టమన్నారు? ఎట్లా చేసిండంటే అట్లా చేసిండు. అమ్మ బాబోయ్, ఏదో దేవుడా అంటూ తిన్నాం. ఆకలి అవుతుంది. ఇక రీజ్గా అయింది కూర, కానీ ఇక పిల్లలు కష్టపడి చేసిండు కదా అని చెప్పి ఇక ఆకలి అవుతుంది, తినేసిన బట్టలో. ఇవాళ మంచిగా చేయాలో చెప్తున్నా నేను. చేస్తాను అంటున్నాను నిన్న నుంచి. అది మంచిగా కావాలి, కాలేదనుకో నీకు ఉంటాయిరా ఈ వారం. ఇక చెప్తున్నా నేను.
జీలకర్ర సోంపు అన్నీ ఒక్కదాన్నే ఉంటాయి మసాలాలు చూడు జరా నేను ఎక్స్ట్రా తెచ్చిన ఉంటేమేంటి జీలకర్ర కింద ఉంటుంది చూడు. ఏయ్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టు. సరుకులు అండి, సరుకులు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నా కొడుకు స్టార్ట్ చేస్తుండు వంట, ఎట్లా చేస్తాడో ఏమో దేవుడా. పోయిన వారం ఎట్లా ఇచ్చుతుండు పడుకో దరిద్ర కూడా కాదు. మంచి చేస్తే మంచివి చేసినామని మెచ్చుకోవాలి, మరి బాగాలేనప్పుడు కూడా చెప్పాలి కదా, చెప్తేనే కదా మిస్టేక్ అన్నది తెలుస్తుంది. చెప్పరా చిన్నాడు ఎట్లా చేసిన పోయిన వారం మాడగొట్టి టేస్ట్ అసలు బాగాలేదు. తొక్కే కాదు ఫ్రెండ్స్ చేసి పెడతావు, మాకెందుకు చేసి పెడతావు. కొంచెం టేస్ట్ కోసం సోంపు 5-6 పచ్చిమిర్చి కట్ చేసిన వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకున్నాం, ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్. ఇది ఓన్లీ ఇది పేస్ట్ కోసం. ఇప్పుడే అందిన తాజా వార్త, మా కొడుకు చేసేది పులావ్ కాదంట, దొన్న బిర్యానీ అంట. అది సంగతి, దొన్న బిర్యానీ చేస్తుండు, నాట్ ఏ పులావ్. సోనా మసూరి రైస్తోనే దొన్న బిర్యానీ అంతే. నా కొడుకు పేరు వివేద్, నీలి వివేద్. అంటే దొన్న బిర్యానీ కొంచెం పుదీనా కొత్తిమీర టచ్ ఇస్తున్నా, బాగుంటుంది టేస్ట్. చూడాలి. నేను దొన్న బిర్యానీ అయితే విన్నా కానీ ఎప్పుడు తినలేదు. వాడు తిన్నాడు, మమ్మీ తినబెడతాం, వాడు తిన్నాడు. బయట కుమ్ముతానంటాం ఎట్లా మనం అంటే ఇట్లా వాడు వింటాము, మగ పిల్లలు తింటారు, వింటారన్నమాట, మంచిగా తింటారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది పాపం అని చెప్పి ఎప్పుడు తెస్తారా పార్సల్, అందుకే చేస్తున్నా కదా నేను. ఓకే చెయ్యి. దీంట్లో మనం పుదీనా ఎంత పడుతుందా, కొత్తిమీర వేసుకున్నాం, మంచిగా వేసేసుకోవాలి. మంచిగా 1 కప్. ఓకే. అంటే ఇదే మన ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీలో, కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఇస్తుందంట. మంచిగా మగ్గనివ్వాలా, అది చల్లగానాక దాన్ని పేస్ట్ పట్టుకోవాలి. టైం వచ్చేసి 8:30 అయిపోయింది. చూద్దాం ఎంతసేపు వేస్తాడో, ఆకలి అయితే స్టార్ట్ అయ్యింది. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ మనం. సరే. హోల్ గరం మసాలా ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ 2 గంటలు. ఇది పావు 2 పావు సరిపోతాయా, ఇంకోటి జస్ట్ మిస్ నా ఫోన్ పడుతుండే, దేవుడు దయ కింద పడలేదు. ఓకే. తర్వాత ఆనియన్స్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఓకే. మంచిగా ఆయిల్లో ఫ్రై కానీ పచ్చివాసన వేసరికి కొంచెం ముందే పట్టి పెట్టుకున్న పేస్ట్ దీన్ని వేసేసుకోవాలి. మంచి ఫ్రై అయింది, ముందుగా పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసేసుకుంటున్నారు. మంచిగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ అయిపోయి దీంట్లో మంచిగా కుక్ కావాలి మసాలాలో, మంచి ఫ్రై కావాలి చికెన్. ఇప్పుడు కలర్ ఎంత బాగా వచ్చింది, సూపర్ కలర్ వచ్చింది. కలర్ వేసినట్టే వచ్చిందిరా, గ్రీన్ కలర్ వేస్తాం చూడు, అట్లానే అనిపిస్తుంది కానీ మస్తు కలర్ వచ్చింది అబ్బా. ఇదే గ్రీన్ చికెన్ అండి. గ్రీన్ చికెన్ చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్. రైస్ పసుపు వేసుకుందాం. ఓకే. పసుపు వేయాల్సిందే. చాలా అదే పౌడర్ వేద్దాం మళ్ళీ కొంచెం. ఓకే. సాల్ట్ టేస్ట్ సరిపడా 2 స్పూన్స్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అన్నం కూడా బియ్యం వేసుకుంటాం కాబట్టి సెట్ అవుతుంది. రైతా కూడా ఉంటుంది కదా మళ్ళీ. కాబట్టి కారం అయితే మన ఇష్టము, మేమైతే వేస్తున్నాము. కొంచెం కారం తింటాం కాబట్టి మనసున పట్టదు కారం వేయకపోతే, కాబట్టి కొంచెం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి అదే మనకు ఉంటుంది. స్పైసీ గరం మసాలా వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడే ఫ్రెష్ పట్టిన గరం మసాలా, ఇప్పుడే దంచిండు అల్మందస్తాలా బిర్యానీ మసాలా ఇది. ఓకే. ఓకే. ఇది బయటదే, మాది హోమ్ మేడ్ కాదు, టైం లేకుండా ప్రిపేర్. హోమ్ మేడ్ అయితే అయిపోయింది బిర్యానీ మసాలా, ఎందుకంటే ఈ మధ్య బిర్యానీ హోమ్ మసాలా చేసుకుని తిన్నాము. బయట నీట్గా
ఇంకా మసాలాలు కూడా తెచ్చుకోవాలరా మనం, గరం మసాలా కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఇక ఆ లెగ్ నాకే, ఆ లెగ్ నాకే. ఏంది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ముందే నేను బాయిల్ చేసుకున్న వాటర్ చేంజ్ అయితే ప్రాసెస్ అని అది పోసేసుకున్నాం. 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలా. కొంచెం వాటర్ బాయిల్ అవుతుంది కదా, బియ్యం వేసేసుకుందాం. బాయిలింగ్ రాగానే బియ్యం వేసుకోవడం. మనం ముందే హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి మంచిగా జల్దీ అయిపోతుంది ప్రాసెస్. బియ్యం ముందుగానే మనం కడిగి నానబెట్టేసుకున్నాము. 3 గ్లాసెస్ బియ్యము, దానికి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు మంచిగా పర్ఫెక్ట్ అవుతుంది బిర్యానీ అనేది. మంచిగా కలుపుకుందాం ఒకసారి. కలిపి మూత పెట్టేసుకుంటే అది కుక్ అవుతూ ఉంటుంది. అమ్మా ఎప్పుడైతే అనిపిస్తుంది, ఆకలి వేస్తుంది. తిను మమ్మీ తిను. చెప్తా, వేడిగా ఉంది, వేడిగా ఉంది. అట్లా నేను అన్నారా వేడిగా ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తిను. ఎట్లుంది బాబేష్? చాలా బాగా అన్ని కరెక్ట్ సరిపోయినాయి. పీసు కరెక్ట్ గట్టి మాట్లాడు. పీసు మంచిగా మెత్తగా ఉంది, చాలా బాగా అయింది. రండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు సూపర్గా అయింది, అన్నీ కరెక్ట్ సరిపోయింది. ఉప్పు కారం చాలా బాగుంది. పీస్ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికింది. చలో మేము బిర్యానీ ఎంజాయ్ చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీకి మంచి సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి ఇట్లా కొత్త కంటెంట్తో ముందరికి వస్తాం. ఇప్పటి నుంచి నేను కూడా కుకింగ్ చేస్తాను మంచి మంచి కంటెంట్తో. చలో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. ఓకే అండి, బాయ్ బాయ్. We were signing off from Nilisharia Vlogs. Okay. Bye.